ప్రీ వర్కౌట్ జిమ్ లా దీని మీద చేసినంత సర్కస్, దీని మీద చేసినంత ఎక్స్పెరిమెంట్స్ దేని మీద ఒక మాన్స్టర్ డ్రింక్ లో కలుపుతాడు, ఒక డైట్ కోక్ లో కలుపుతాడు, ఇంక ఇష్టం వచ్చినట్టు కలుపుకుని తాగుతారు. 2-3 మిక్స్ చేసుకుని తాగుతూ ఉంటారు. దీంట్లో ఆల్రెడీ 200 to 400 mg కెఫెన్ ఉంటుంది. అది కాకుండా మీరు మాన్స్టర్ డ్రింక్ అని డైట్ కోక్ అని ఉంటే దాంట్లో 150 to 200 mg కెఫెన్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లకి అది పడవచ్చేమో, బట్ జనరల్ జిమ్ గోవర్కి పడకపోవచ్చు. స్లీప్ డిస్టర్బ్ అవ్వచ్చు, కొంచెం హార్ట్ బీట్ రేట్ పెరగవచ్చు, ఇట్లాంటి రిస్క్ ఉంటుంది. మొన్న ఒక ఇష్యూ అయింది, మనోడు వాళ్ళ అక్కకి ప్రీ వర్కౌట్ ఇచ్చినాను, అక్కకి మొజిటో జ్యూస్ అని చెప్పి ప్రీ వర్కౌట్ వేసి ఇచ్చిన, ఇక మొత్తం గుమ్ అయిపోతుంది. అతను ఫన్ గానే క్రియేట్ చేసింది, కానీ వాళ్ళక్క జిమ్ రాట్ అని చెప్పలేదు, కొంచెం డిస్క్లైమర్ కూడా ఇవ్వలేదు. మిస్టేక్ ఉంది. మళ్ళీ గ్రేట్నెస్ ఏంటంటే అతను ఒప్పుకుండు, నాది మిస్టేక్ ఉంది, నేను చెప్పలేదు వీడియోలో మా అక్క జిమ్ రాట్ అని చెప్పి. మా అక్క వీక్ లా 6 times ట్రైన్ చేస్తుంది, 2.5 hours అట్లా ఇంటెన్స్ కార్డియో. అది తప్పు ఉంది, నేను అదే పిరానకి నేను వీడియోనే చెప్తున్నా నా తప్పు ఉంది. ఇప్పుడు జిమ్ లా ఫన్ కంటెంట్ కూడా క్రియేట్ చేస్తాం, బట్ మీరు డిస్క్లైమర్ ఇవ్వండి. ఇంకొంతమంది 3 scoops 2 scoops అట్లా తీసుకుంటారు, దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో తీసుకుంటే 1 scoop తీసుకోండి, హాఫ్ స్కూప్ తీసుకోండి, అంతకు మించి అవసరమే లేదు. ఈ ప్రీ వర్కౌట్లు ఇవన్నీ మాకు వద్దురాబాయి అంటే మంచి కార్బ్ లోడ్ చేసి వర్కౌట్ చేయండి, లేదంటే కాఫీ తాగి వర్కౌట్ చేయండి.